ఏంటి రుద్దాల్సిన పని లేదు. జస్ట్ తగిలితే చాలు. రూ. 10 డబ్బాతో బాత్రూమ్ తళతళలాడుతుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలతో చాలా మంది కూడా ఇసుకుపోతూ ఉంటారు కదండి. ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. మనకి కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. అలానే మనకి దగ్గరగా ఉన్నటువంటి షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. దీన్ని లక్ష్మణ రేఖ అంటారు. ఇలా లోపల చాక్ పీస్ లాగా ఉంటుందన్నమాట. మీకు ఎక్కడైతే బల్లులు బొద్దింకలు అలానే ఎక్కువగా చీమలు తిరుగుతున్నాయో అక్కడ గీత గీసినట్లుగా ఇలా గీస్తే చాలండి. వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ పురుగులు కానీ దారి చేరకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోగా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి. అలానే ఉంచేస్తే అది పురుగులు పట్టి పాడైపోతుంది. అలా కాకుండా ఇలాగా ఫోల్డింగ్ చేసేసి మనకి పనికిరాని క్లిప్స్ ఉంటాయి కదండి, దీనికి ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా మనకి ఇలా పురుగులు పట్టకుండా ఉంటుంది. క్లిప్ని అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పేస్ట్ యూజ్ చేసిన తర్వాత లోపల ఇలా పేస్ట్ని అయితే తీసేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఖాళీ అయిపోయినటువంటి అట్టపెట్టిని తీసుకొని దానికి పైన ఉన్నటువంటి లేబుల్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా ఒకవైపును మాత్రమే కట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తానండి. అంతకంటే ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ డే చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మరి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఈ పేస్ట్ అట్టపెట్టిని మనం పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే కొంచెం కట్ చేసుకుని ఈ విధంగా అతికించేసుకోండి. ఇది మన కిచెన్లో గ్యాస్ స్టవ్ వెనక బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం లైటర్ని చక్కగా ఈ విధంగా దీనిలో పెట్టేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ పెట్టేసి ఒక చోట పెట్టి మరొక చోట ఎదుగుతూ ఉంటాము లైటర్ని. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా బ్యాక్ సైడ్ ఈ విధంగా చక్కగా ఈ పేస్ట్ అట్టపెట్టిని అతికించేసి ఇలా మనం తీసుకోవచ్చు. మళ్ళీ అందుబాటులో మనం పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక చోట పెట్టి మరొక చోట ఎదుగుతూ ఉంటాము, అటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఒక చోట మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకుని మళ్ళీ తీసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలా మిర్రర్స్ ఉంటాయి కదండి, అవి కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి మరకలుగా తయారవుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఇలా మనకి ఎక్కువగా లిక్విడ్స్ కొనే పని లేకుండా ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా ఇంట్లో అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా. సో మిర్రర్ పైన కొద్దిగా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, కోల్గేట్ టూత్ పేస్ట్ కొంచెం వేసేసుకొని ఒక కాటన్ క్లాత్ను వాటర్లో డిప్ చేసేసుకొని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఇలాగా తెల్లగా ఉన్నటువంటి మరకలు కానీ అన్నీ కూడా చక్కగా పూర్తిగా తొలగిపోతాయండి. సో మనకి చూసుకోవటానికి కూడా మిర్రర్స్ అనేవి చక్కగా క్లియర్గా కనిపిస్తాయండి. ట్రై చేయండి. సో ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి దాన్ని చక్కగా మనం ఈ విధంగా మిర్రర్స్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం. అది క్లీన్ చేయాలంటేనే మనకి ఒక అలసటగా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీగా అద్భుతంగా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా అయితే బాత్రూమ్ క్లీన్ చేసేసుకోవచ్చు అండి. అది ఎలానో చెప్పేస్తాను, చూసేయండి. సో ఒక బకెట్ని అయితే తీసుకోండి, దానిలో హాట్ వాటర్ని తీసుకోండి. దానిలోకి బ్లీచింగ్ పౌడర్ అని ఉంటుందండి, మనకి కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దానిలో ఒక 1 స్పూన్ సర్ఫ్ వేసి ఒక 1 స్పూను ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుందండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్ మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసేసుకోండి. ఇంకా బ్లీచింగ్ పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వేసేసుకోండి. ఇవి మొత్తం కూడా హాట్ వాటర్లో కలిసేలాగా మొత్తం కలిపేసుకొని ఇలా వాటర్ అంతా కూడా ఇలాగా బాత్రూమ్ టైల్స్ మీద ఇలాగా టాయిలెట్స్లో మొత్తం కూడా ఈ వాటర్ని పోసేసి ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా పైన
పైన రుద్దేసి వదిలేసేయండి. ఒక 1 అవర్ పాటు అలా వదిలేసి 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా మనకి ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండె మరకలు కానీ, డస్ట్ కానీ, క్రిములు కానీ, మనకి తెలియని క్రిములు, డస్ట్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. బ్లీచింగ్ పౌడర్ అలానే మనం ట్యాబ్లెట్స్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి ఘాట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఎటువంటి క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్నంతా కూడా తొలగిపోతాయి. అలానే ఈ వాటర్ పెట్టి మనం ఇలా సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్లు కానీ, అలానే మనకి బకెట్స్ కూడా కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి బాగా పాకడం అనిపిస్తూ ఉంటుంది. సో ఆ బకెట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. లైవ్ రిజల్ట్ ఈ విధంగా సింక్ బేసిన్స్ కానీ, అలానే బాత్రూమ్స్ కానీ చక్కగా క్లియర్ అయిపోతాయండి. ప్రీవియస్ డేస్లో కూడా చూడండి, బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చాలా ఈజీగా క్లియర్గా కనిపిస్తాయండి. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసేయండి. ఈ విధంగా మనం ప్రతి ఒక్క వస్తువుని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలామంది ఆస్తమా పేషెంట్స్ కానీ, నిమ్మున్న వాళ్ళు కానీ ఇలా బాత్రూమ్స్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కెమికల్స్ ఉన్నవి యూజ్ చేయాలంటే వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ విధంగా అయితే బాత్రూమ్లు కానీ, ఇలాగా సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్లు కానీ, బకెట్స్ కానీ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. బ్లీచింగ్ పౌడర్లో అలానే ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ పౌడర్లో కూడా అంత పవర్ఫుల్ అయితే ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే అద్భుతంగా వర్క్ అవుతుందన్నమాట. సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. సో ఇలా అయితే మనకి బాత్రూమ్ అంతా కూడా తలతల మెరిసిపోతుంది అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మనం ఇల్లు మాప్ పెట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. నేను ఒక బకెట్లో కొద్దిగా హాట్ వాటర్ తీసుకున్నానండి. దానిలో కొద్దిగా ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అలానే విమ్ లిక్విడ్ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఇది మొత్తం కూడా మాపు కర్రని ఈ విధంగా దానిలో ఆ వాటర్లో ఇలాగా డిప్ చేసేసి తర్వాత కొద్దిగా డెటాల్ కూడా వేసి ఇలాగ మాప్ పెట్టేసుకుంటున్నానండి. చూడండి, మనకి మూల ఉన్నటువంటి క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా చక్కగా తొలగిపోతుంది అనమాట. సో ఇలా కొద్దిగా ఉప్పు, అలానే డెటాలు, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఎటువంటి క్రిములు ఉన్నా మనకి తెలియని బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోతుంది అనమాట. చూసారు కదండి, ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా ఇల్లు అయితే మాప్ పెట్టేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి ఎక్కడ కూడా డస్ట్ అనేది కనిపించదండి, మరకలు అనేవి కనిపించవు. సో మనకి ఇల్లంతా కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది. ఎందుకంటే మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడు మాప్ పెట్టుకున్నా కూడా కొద్దిగా వాటర్లో ఇలాగ కొద్దిగా సాల్టు అలానే దీనిలో డెటాల్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోండి. ఎటువంటి క్రిములు ఉన్నా, డస్ట్ ఉన్నా అంతా కూడా తొలగిపోతుంది. అలానే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుందండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు తెలియదు, కానీ మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా తీసుకోండి. అలానే దీనిలోకి మిరియాల పౌడర్ ఉంటుంది, మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలని చిన్న మిక్సీ జార్లు వేసేసుకుంటే పౌడర్ లాగా అవుతుంది. సో మీకు మిరియాలు ఉంటే అలా చేయండి, లేదంటే మీకు మిరియాల పౌడర్ ఉన్నా కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ 2 తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. తర్వాత దీనిలో కర్పూరం బెల్లను కూడా ఒకటి పౌడర్ లాగా చేసుకుని అందులో వేసుకోండి. అలానే దీనిలో ఇంకా మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఒక బాల్ని మెత్తగా పౌడర్ లాగా చేసేసి అందులో వేసుకోండి. కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని అయితే పోసుకోండి. హాట్ వాటర్ని పోసేసి ఈ విధంగా ఆ హాట్ వాటర్ని మొత్తం కూడా చక్కగా మిక్సింగ్ చేసేసి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పక్కన పెట్టేసి 10 మినిట్స్ తర్వాత మీరు యూజ్ చేసుకునే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్లోకి ఈ లిక్విడ్ని అంతా పోసేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి, మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి, వంట చేసినప్పుడు ఆయిల్ మరకలు అనేది మరి అన్నం రైస్ వండినప్పుడు పొంగిపోతూ ఉంటుంది. సో ఇలాంటిగా చక్కగా ఈ లిక్విడ్ని అయితే మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. అలానే కిచెన్ సింక్ ఇలా ఈ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకోవచ్చు. అలానే
అలానే మన విండోస్ దగ్గర కూడా అక్కడక్కడ ఈ విధంగా ఈ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. వీటి ఘాట్ అనేది అంత ఎక్కువగా ఉంటుందండి. సో మిరియాల పౌడరు, ఇలా ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ పౌడర్, అలానే మనం ఇలా కర్పూరం బిళ్ళలను కూడా వేసాం కాబట్టి, అలానే నాప్కిన్ బాల్స్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. మనకి చూడగానే నీట్గా ఉంటుంది. అలానే మనకి ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న చీమలు కానీ పురుగులు కానీ చిన్న దోమలు లాంటివి కానీ ఏమీ రాకుండా దరి చేరకుండా ఉంటాయండి. ట్రై చేయండి. అలానే మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. అలానే ఈ లిక్విడ్లో మనం ఇలాగా బర్నర్స్ ఉంటాయి కదా, బర్నర్స్ను కూడా ఈ విధంగా పెట్టేసుకొని అందులో ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి బర్నర్స్ ఒక 5 మినిట్స్ వరకు ఆ వాటర్లో నానబెట్టేసుకొని తర్వాత మనం ఈ విధంగా ఆ బర్నర్స్ని ఏదైనా ఒక టూత్ బ్రష్, మన పాతది మనకి పనికిరాని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలాగా స్టవ్ పైన వంట చేసేటప్పుడు పాలు కానీ రైస్ కానీ ఇలాగా పొంగిపోతూ ఉంటాయి. ఆ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో అలా బ్లాక్ అయిపోయినప్పుడు మనకి గ్యాస్ సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది, ఆ హోల్స్లో నుంచి మంట రాకుండా. సో అలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల. చూశారు కదా, మీకు క్లీన్ చేసేటప్పుడు నేను చూపిస్తున్నాను ఎంత మడ్డి మసి అయితే వచ్చిందో, డస్ట్ ఉండిపోయి ఆ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి మనకి మంట అనేది సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా మన మనీని సేవ్ చేసుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు చేసుకోక తప్పదండి. చూశారు కదా ఎంత డస్ట్ అలానే మసి అయితే ఉందో. ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకొని, సో తర్వాత ఇలా బర్నర్స్ పెట్టేసామనుకోండి, చక్కగా మనకి బర్నర్స్ అనేది తలతల మెరిసిపోతాయి. అలానే మనకి మంట కూడా గ్యాస్ సైడ్ నుంచి వేస్ట్ అవ్వకుండా చక్కగా వస్తుందన్నమాట. ఆ హోల్స్ కూడా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మంట అనేది ఆ హోల్స్లో నుంచి వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో చిన్న విషయం అయితే నేను మర్చిపోయానండి చెప్పడం, అదేంటంటే మనం ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఎటువంటి క్రిములు ఉన్నా మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నదంతా కూడా తొలగిపోతుంది అనమాట. సాల్ట్ కూడా కొంచెం ఆ లిక్విడ్లో కలుపుకున్నారనుకోండి చక్కగా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా మనం ఇలాగా క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. అలానే బల్లులు బొద్దింకలు వీటి ఘాటు స్మెల్కి రాకుండా కూడా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా మనకి గ్యాస్ స్టవ్ సైడ్ నుంచి కూడా మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. గ్యాస్ స్టవ్ కూడా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, మనం స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే క్లీన్ చేసేటప్పుడు కానీ తెల్లగా మరకలు పడిపోతూ ఉంటాయి, సోప్ మరకలు కానీ అలాంటివి. సో మనం ఎంత క్లీన్ చేసినా అలానే ఉండిపోతూ ఉంటాయి తెల్ల మరకలు అనేవి. సో అలా లేకుండా ఉండాలి అంటే ఒక క్లాత్ని తీసుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేయండి. ఆ డోర్ పైన ఈ విధంగా క్లీన్ చేసుకున్నారనుకోండి, దానిపైన డోర్ పైన ఉన్నటువంటి క్రిములు కానీ అలాంటిది తెల్ల మరకలు కానీ ఇలాంటివి అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి అన్నమాట. ఇలాగా కొబ్బరి నూనె వేసుకుని ఆ క్లాత్తో ఈ విధంగా టైల్స్ కానీ ట్యాప్స్ కానీ అలానే డోర్లు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా మెరిసిపోతుంది. మనకి ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటాయండి. సో ఎక్కువ రోజులు మనకి పాడవకుండా మన్నిక అనేది ఉంటుంది. ట్రై చేయండి, చాలా చక్కగా పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి సిస్టర్ మీ టిప్స్ అని. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరి మీరు చూస్తూ ఉండగానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.